సరిగ్గా నా బేబీతో మాట్లాడేటప్పుడే అడ్డొచ్చాడు ఇడియట్. శశి, శశి, బేబీ, హలో హలో హలో. ఏంటి శశి మాట్లాడటం లేదు? అప్సెట్ అయి ఉంటుందా? నా మాటలకి షాక్ అయి ఉంటుందా? నన్నొక చీటర్ అని తిట్టుకుంటూ కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడ్డం లేదా? ఓకే, ఈ చేదు నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి శశి కొంత టైం పడుతుంది. ఈ మూడ్లో తనని ఇంకా డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది. బేబీ, ఇలా ఫోన్లో కాదు, నేను మా డాడీతో మాట్లాడేశాను అనే గుడ్ న్యూస్ని నీతో పర్సనల్గానే షేర్ చేసుకోవాలి. నీతో ఒక్క మాట కూడా చెప్పకుండా సడన్గా నీ దగ్గరకు వచ్చేసి నీ ఎదురుగా కూర్చొని నేను సర్ప్రైజ్ చేయాలి. ఒరే నారయ్య, అన్నయ్య, మీ ఇంటికి వస్తున్నాను రా. ఏంటన్నయ్య విషయం? ఏం లేదమ్మా, మన పెరట్లో కాసిన పళ్ళు మీకిద్దామని మీ ఇంటికి రాబోతుంటే మీరే ఎదురొచ్చారు. ఇదిగో తీసుకోండి. అన్నయ్య, నీకు ఇలాంటివన్నీ గుర్తుంటే కాని అసలు ముఖ్యమైన విషయం మాత్రం గుర్తుండదే? ముఖ్యమైన విషయమా? ఏంటమ్మా అది? అబ్బా, మీ మగాళ్ళకి ఏది చెప్తే గాని అర్థం కాదన్నయ్య. ఓసే, మీ ఆడాళ్ళకి ఏది డొంక తిరుగుడు లేకుండా చెప్పడం చేత కాదు. సంతోషించాం గాని తమరు కాసేపు ఆగండి. అన్నయ్య, సీతకి పెళ్ళయింది, అత్తగారింటికి వెళ్ళింది. భార్యాభర్తలు సంతోషంగా సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నారు. ఆ కార్యక్రమానికి కూడా నువ్వు వెళ్ళొచ్చావు. అవును, అయితే ఏంటి? ఏంటంటే ఏంటన్నయ్య, మా వదిన ఉండుంటే అన్నీ తనే చూసుకునేది. నీతో ఇలా చెప్పాల్సిన అవసరమే వచ్చేది కాదు. అమ్మా కమల, నా భార్య వెళ్ళిపోయినప్పటి నుంచి నేను నా కూతురు ఇద్దరమే ఉన్నాం. తోడ పుట్టిందాన్లా నువ్వు, ప్రాణం పెట్టేలా వీడు. మీరే మా కష్టాల్లోనూ సుఖాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. చెప్పమ్మా విషయం ఏంటో. అదే అన్నయ్య, పెళ్ళైతే భార్యాభర్తలు మాత్రమే కాపురం పెట్టాకే కదా వాళ్ళు దంపతులుగా మారేది. అందుకే సంప్రదాయం ప్రకారం పుట్టింటి వాళ్లే కార్యం జరిపించాలి కదా. అమ్మ కమల, అర్థమైందమ్మా. కాని వాళ్ళ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? సాంప్రదాయం ప్రకారం కార్యాన్ని పుట్టింట్లోనే జరిపించాలి. కాని కోటీశ్వరుడైన అల్లుడు ఇక్కడ ఈ ఇంట్లో అదంతా ఎలాగమ్మా? అన్నయ్య, ఎంత చెట్టుకి అంత గాలి అన్నారు. ఇంద్రభవనంలో ఉన్న పూరి గుడిసెలో ఉన్న ఆలు మొగలు అన్యోన్యంగా ఉండటమేగా కావాల్సింది. ఒరే వెంకట్, కమల్ చెప్పింది నిజమేరా. సాంప్రదాయం ప్రకారం నువ్వే మీ అల్లుడిగారింటికెళ్ళి కార్యాన్ని గురించి చెప్పి పిలిస్తే బాగుంటుంది కదరా. అవును నిజమే, కాని వాళ్ళు ఏమంటారో. అన్నయ్య, ఆడపిల్ల తండ్రిగా నువ్వెళ్ళి పిలవటం నీ బాధ్యత. సంప్రదాయం ప్రకారం పుట్టింట్లోనే కార్యం జరిపించటం తరతరాలుగా వస్తున్న పద్ధతి, ఆచారం కూడా. నువ్వింకేం ఆలోచించబాక, సరేనా? అలాగేనమ్మా. నమస్కారం అయ్యా. వెంకటో, నమస్కారం. నమస్తే. కూర్చో. పర్లేదయ్యా. పర్లేదయ్యా, కూర్చోండి.
ఆ, ఇంకేటి వెంకట్రావు విశేషాలు? పెళ్లి జరిగిన తర్వాత ఊర్లో పరిస్థితి ఎలా ఉంది? బాగున్నారయ్యా. మీ దయవల్ల 2 ఊర్లు కలిసిపోయిన తర్వాత గ్రామంలో అందరూ సంతోషంగా ఉన్నారయ్యా. ఇదంతా మీ సెలవేనయ్యా. ఆ, చాలా మంచి మాట చెప్పావయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. నమస్తే మావయ్య. కూర్చో. పర్లేదయ్యా. పర్లేదు, కూర్చో వెంకట్రావు. కూర్చోండి. నానా అమ్మా సీత. చెప్పు వెంకట్రావు, ఏదో పని మీద వచ్చినట్టున్నావు. అయ్యా అది అది అలా మొహమాట పడతావేంటయ్యా? సంగతి ఏంటో చెప్పు. డబ్బేమైనా అవసరం ఉందా? అయ్యయ్యో అవసరం లేదయ్యా. మన సీతని అల్లుడు గారిని ఒకసారి మా ఇంటికి తీసుకెళ్దామని. ఇప్పటికిప్పుడు పంపించాలంటే అదేనయ్యా, పెళ్ళయ్యాక అమ్మాయి పుట్టింట్లోనే కార్యం జరగడం సాంప్రదాయం కదా. అందుకే ఆ మాట చెప్పాలనే వచ్చాను. దయచేసి కాదనకండి. ఒక ఆడపిల్ల తండ్రిగా నువ్వు చెప్పింది కరెక్టే వెంకట్రావు. పెళ్ళైన తర్వాత పుట్టింట్లో కార్యం జరిపించడమే తరతరాలుగా వస్తున్న ఆచారం. అదే పద్ధతి కూడా. పద్ధతి పేరుతో ఆ పెద్ద మనిషి అడగటం బాగుంది, తాతయ్య తలూపటం బాగుంది. అసలే ఇక్కడ పరిస్థితులు బాగాలేవు. ఇలాంటి పరిస్థితుల్లో నాన్నొచ్చి ఈ వేడుకలు ముచ్చట్లు అంటే అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతుంది. అమ్మా వెంకట్రావు గారు, ఇప్పుడు అదంతా ఎందుకు? కొన్నాళ్ళు ఆగితే బాగుంటుంది కదా. బావుగారు, మీకు చెప్పేంత వాణ్ణి కాదు, కానీ పెళ్ళయింది. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా పూర్తయింది. అమ్మాయి అబ్బాయి ఒకే చోట ఉన్నాక ఇంకా ఆలస్యం చేయడం భావ్యమే అంటారా? ఎలాంటి ఎంబారసింగ్ సిచ్యువేషన్ వచ్చింది నాకు. జరిగింది శశితో చెప్పలేని టెన్షన్లో నేనుంటే ఇప్పుడు మళ్ళీ ఈ సమస్య ఏంటి? అదేంటమ్మా అందరూ మౌనంగా ఉన్నారు? ఒక ఆడపిల్ల తండ్రిగా వెంకట్రావు అడుగుతుంటే సమాధానం చెప్పాలి కదా. సరే, మీ అందరి తరఫున నేనే చెప్తాను. వెంకట్రావు, పద్ధతి అంటే పద్ధతే, సాంప్రదాయం అంటే సాంప్రదాయమే. ఇదందరూ పాటించి తీరాలి. మీ ఇంట్లో శుభకార్యానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకో. పిల్లలు తప్పకుండా వస్తారు. నేను పంపిస్తాను. అమ్మా, రత్తాలు చూసావా మన అయ్యగారోళ్ళు ఎంత మంచి మనసున్నోళ్ళు. అవును. వాళ్ళ వియ్యంకులు గారు అదే ఆ వెంకట్రావు గారికి ఒక చిన్న ఇల్లు, పాల వ్యాపారం తప్ప ఇంకేమీ లేదు. ఆయనొచ్చి కూతుర్ని అల్లుణ్ణి కార్యానికి పంపించమంటే సంతోషంగా ఒప్పుకున్నారు. అది అయ్యగారి గొప్పతనం అంటే. అవునరా అంజీ, కరెక్ట్ గా చెప్పావు. లోకంలో ఎక్కడ చూసినా డబ్బున్నోళ్ళకి మహా గేరుంటది కదేటి, కాని మన ఇంట్లో వాళ్ళకి మాత్రం అట్లాంటి లక్షణమే లేదు కదేటి.
ఇలాంటి ఇంట్లో పనిచేయటం నిజంగా మన అదృష్టం అనుకోవాలి. అవునరా అంజీ, రాణమ్మ గారికి కోడల మీద కోపం ఎప్పుడు తగ్గుద్దో ఏటో. ఆ సీతమ్మ మొహం చూస్తే నా గుండె సెరువైపోతుంది కదేటి. ఉమ్, ఇప్పుడు వాళ్ళ నాయనొచ్చి పిలిచినాడు కాని రాణమ్మ గారు కొడుకుని కోడల్ని వాళ్ళింటికి పంపుతుందో లేదో. ఏటంతోరా పొలపచ్చుకోలేకుండా చెప్పవేటి? రత్తాలు, నీకు నాకు ఎందుకే? ఈ ఇంటికి పెద్దెవరో పెద్దయ్య గారు సూర్యంబాబు గారు కదా. సీతమ్మకి రాంబాబు గారికి దగ్గరుండి పెళ్లి జరిపించిందెవరు? సూర్యంబాబు గారే. మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎలాంటి గొడవలు లేకుండా పూర్తి చేయించిందెవరు? మూలమ్మో తెలియనట్టే అడుగుతావేటి? అది కూడా సూర్యంబాబు గారే కదేటి. మరి అన్నీ జరిపించిన సూర్యంబాబు గారు ఈ శుభకార్యానికి మాత్రం అందరినీ ఒప్పించరా ఏంటి? హ్మ్. మన సీతని అల్లుడు గారిని ఒకసారి మా ఇంటికి తీసుకెళ్దామని. పెళ్ళయ్యాక అమ్మాయి పుట్టింట్లోనే కార్యం జరగడం సాంప్రదాయం కదా. పిల్లలు తప్పకుండా వస్తారు. రాము, ఆ, తాతయ్య. ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావురా? ఆ, ఏం లే తాతయ్య. రే రాము, నేను నీ తాతయ్యనరా. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తుంటావో నేను ఊహించగలను. రాము, సూటిగా నేను మాట అడుగుతాను, సమాధానం చెప్తావా? అలాగే తాతయ్య. సీతామహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు బాధపడుతున్నావా? అది ఏమీ లేదు తాతయ్య. మరి ఎందుకురా అలా ఉన్నావు? నువ్వు సీతను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నీ మొహంలో ఏదో చెప్పలేని దిగులు, అసంతృప్తి కనిపిస్తున్నాయి. ఎందుకురా? పెళ్లి గురించి ప్రతి మనిషికి ఎన్నెన్నో ఆశలు, కలలు ఉంటాయి. తనకు రాబోయే జీవిత భాగస్వామి ఇలా ఉండాలి, అలా ఉండాలని ఎన్నెన్నో ఊహించుకుంటారు కూడా. కానీ అనుకోని పరిస్థితుల్లో హఠాత్తుగా ఎవరో అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయాల్సి వచ్చినప్పుడు అది సర్దుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. సీతామహాలక్ష్మి పెద్దగా చదువుకొని ఉండకపోవచ్చు, కానీ కష్టాలతో రాటుతేలి జీవితాన్ని చదువుకున్న అమ్మాయిలా ఉంది. తనను చూస్తేనే నాకు అర్థమైపోతుందిరా. వినయం, విధేయత ఉన్న ఆడపిల్ల కాబట్టే తను గుమ్మంలోకి అడుగుపెట్టగానే కొత్త కోడలి మీ అమ్మ అనేసి మాటలు అంటున్నా కూడా ఓర్పుతో తలదించుకొని నీ పక్కనే నిలబడింది. రాము, అనుభవంతో చెప్తున్నాను, విను. ఏ మగాడికైనా వచ్చే భార్య ఆస్తిపరురాలు కాకపోయినా అహంకారి మాత్రం కాకూడదు. పెద్ద పెద్ద చదువులు చదివినా నేను, నాది అనే స్వార్థం ఉండకూడదు. కలెక్టర్ స్థాయి ఉద్యోగాన్ని చేస్తున్నా కూడా అందరినీ కలుపుకుపోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే భార్య అనేది గొప్పగా కాదురా, ప్రేమగా ఉండాలి. అనుకోగలది, అర్థం చేసుకునేదై ఉండాలి. అన్ని రకాలుగా అనుకూలవతి అయిన భార్య దొరికితే ఆ మగాడి జీవితం నిజంగా స్వర్గం అవుతుందిరా. రే రాము, ఎలా జరిగినా, ఎందుకు జరిగినా పెళ్లి పెళ్ళేరా, భార్య భార్యే. అందుకే పద్ధతి ప్రకారం మీ మావయ్య గారు మిమ్మల్ని పిలిచారు కాబట్టి సీతను తీసుకుని వాళ్ళింటికి వెళ్ళు. తనను నీ భార్యగా అభిమానించడము, అనురాగాన్ని పంచడము మొదలుపెట్టరా. ఇంతకంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఈ లోకంలో ఆడైనా మగైనా అందరూ ప్రేమించి పెళ్లి చేసుకోకపోవచ్చు, కానీ పెళ్ళయ్యాక తన జీవిత భాగస్వామిని మనస్ఫూర్తిగా ప్రేమించగలిగినప్పుడే, ప్రేమను పంచగలిగినప్పుడే ఆ బంధం నిలుస్తుంది. ఆ జంట తప్పకుండా జీవితంలో గెలుస్తుంది.
అయ్యగారు అమ్మాయి గారి అబ్బాయి గారి ఇద్దరు లగేజ్ సర్దేశానండి. సరే వెళ్ళి కారులో పెట్టు. అలాగేనండి. ఎరా రాము, ఆ. మీ అమ్మ ఇప్పుడు కూడా కిందికి దిగిన ఉంటుందా? ఇది పద్ధతి కాదు రాదా. పిల్లలు వెళ్ళేటప్పుడు పెద్దలు సంతోషంగా 4 మంచి మాటలు చెప్పి పంపిస్తే బాగుంటుంది. రాణి, రాణి ఒకసారి కిందికి రా. ఒకటి కాదు, 2 కాదు, అన్నీ నాకిష్టం లేకుండానే జరిగిపోతున్నాయి. పెళ్లి, వ్రతం, ఇప్పుడు దాని ముఖానికి శోభనం కూడా. చిచ్చి. అన్నయ్య, వదిన రెడీ. రాము, చెప్పింది గుర్తుందిగా? పద్ధతిగా అన్నీ పద్ధతి ప్రకారమే జరగాలి. అమ్మారాణి, నీ కొడుకు మొదటిసారి తన భార్యతో కలిసి తన మామగారి ఇంటికి వెళ్తున్నాడు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పమ్మా. నేను చెప్పినందుకే ఇప్పటిదాకా అన్నీ జరిగాయా? నేను చెప్పనంత మాత్రాన జరిగేవి ఆగిపోతాయా? అందరూ అన్నీ తెలిసిన గొప్పవాళ్లే కదా. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోండి. అమ్మా, అలా అంటావేంటి? అన్నయ్య వదినలు వెళ్ళిపోతుంటే కనీసం హ్యాపీగా వెళ్ళిరండని సెండ్ ఆఫ్ అన్నా చెప్పొచ్చు కదా. అమ్ములు, సెండ్ ఆఫ్లు, బాయ్ బాయ్లు, వీడ్కోలు అవన్నీ చెప్పటానికి నువ్వున్నావు కదా. రాము, టైం అవుతుంది. అమ్మా సీత, రాము, పెద్దవాడిగా మీకు మాట చెప్తాను. నిన్నటిలాగా ఈరోజు లేదు, ఈ రోజులాగా రేపు ఉండబోదు. మనిషి ముందుకు సాగాలంటే ఆశ అనేది తప్పదు. ఆ ఆశతోనే సంతోషంగా వెళ్ళిరండి. అంజయ్, లగేజ్ డిక్కీలో పెట్టుకో. అలాగేనండి. పదండి. పదండి. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. పదదినా. అయిపోయింది. నా కొడుకు నాకు పూర్తిగా దూరం అయిపోతున్నాడు. అందుకు కారణం ఈ ఇంట్లోకి అడుగు పెట్టిన ఆ సీతా మహాలక్ష్మి. అన్నయ్య, వదిన, హ్యాపీగా వెళ్ళిరండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. వీళ్ళు ఇంకా రాలేదేంటి? ఈ పాటికి వచ్చేయాలే. ఏమై ఉంటుంది? నాన్నా, హలుడు గారు నమస్కారం. అమ్మా సీత, బాగున్నావా? బాగున్నానమ్మా. బాగున్నారు కదా బాబు? బాగున్నాను మావయ్య. లోపలికి వెళ్దాం పదండి, రండి. లోపలికి పదండి. పదమ్మా.
కూర్చోండి బాబు, కూర్చోండి. ఏదో పేదవాడిల్లు, మీలాంటి గొప్పోళ్ళు ఇలాంటి చోటుకి ఎప్పుడూ వచ్చి ఉండరు. కొంచెం సర్దుకోండి అల్లుడు గారు. మావయ్య గారు, ఏంటిది? అలా మాట్లాడకండి. నేను మీ అల్లుణ్ణి. అదే బాబు నేను చెప్పేది. మీలాంటి గొప్పోళ్ళు నాకు అల్లుడు కావడం నిజంగా నా అదృష్టం, నా కూతురు చేసుకున్న పుణ్యం. అమ్మ రామ్మ, ఇలా రా, వెళ్ళి అల్లుడు గారి పక్కన కూర్చో. సీతా మహాలక్ష్మితో పెళ్లి జరిగా కూడా నేను ఇంకా శశిరేఖను మర్చిపోలేకపోతున్నాను. అటు శశికి అన్యాయం చేసి ఇటు సీతా మహాలక్ష్మితో నేను